హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్స్ టు హెల్త్ టిప్స్ బై భారతి. మనం ఈ వీడియోలో సమతుల్య ఆహారము లేదా బ్యాలెన్స్ డైట్ గురించి డిస్కస్ చేద్దాము. సరైన మోతాదులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడమే సమతుల్య ఆహారము. ఈ సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మనకి శరీర అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు యొక్క పనితీరు కూడా మనకి పెంచుతుంది. ముఖ్యమైన పోషకాలు మరియు వాటి మూలాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అన్నం, గోధుమ, ఓట్స్, ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ని తీసుకోవడం వల్ల మనకి శక్తిని అందిస్తాయండి. అదేవిధంగా గుడ్లు, చేపలు, పప్పులు, పాలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రోటీన్స్ని తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. గింజలు, నూనెలు, విత్తనాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా హెల్దీ ఫ్యాట్స్ ఉండే విధంగా మనం తీసుకోవాలి. ఈ హెల్దీ ఫ్యాట్స్ వల్ల శక్తిని నిల్వ చేయడం మరియు హార్మోన్ల తయారీలో ఈ ఫ్యాట్స్ అనేటివి ఎంతగానో తోడ్పడతాయి. ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్ని తీసుకోండి. ఈ విటమిన్స్ తీసుకోవడం వల్ల మనకి శరీర అభివృద్ధికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. అదేవిధంగా మినరల్స్ లైక్ ఐరన్, కాల్షియం, అదేవిధంగా పొటాషియము ఇవి ఎక్కువగా పాలు, ఆకుకూరలు మరియు గింజల్లో ఎక్కువగా దొరుకుతాయి. ఈ మినరల్స్ని తీసుకోవడం వల్ల మనకి ఎముకలు అనేటివి ఆరోగ్యంగా ఉంటాయి. ఈ సమతుల్య ఆహారంతో పాటు నీటిని కూడా సమపాలల్లో తీసుకోవాలి. నీరు ఎక్కువగా ఉన్న పదార్థాలు లైక్ కొబ్బరి నీళ్ళు మరియు సూపుల వంటివి మనం తీసుకోవాలి. అదేవిధంగా సమతుల్య ఆహారం పాటించే చిట్కాలు: కాలానుగుణంగా లేదా సీజన్స్ని బట్టి వచ్చే పళ్ళు, కూరగాయలను మీరు తప్పకుండా తీసుకోండి. రోజు తగినంత నీరు తీసుకోవాలి. దీంతో పాటు భోజనాన్ని కూడా టైంకి తీసుకోవాలి. అదేవిధంగా డైలీ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలి. ప్యాకెట్ ఆహారాన్ని కొనుగోలు చేసే ముందు మీరు లేబుల్ని ఒకసారి చూసి తీసుకోండి. దీంతోపాటు వయసును బట్టి సమతుల్య ఆహారం చేంజ్ అవుతూ ఉంటుంది. పిల్లలకు ఎక్కువ ప్రోటీన్స్ మరియు కాల్షియం అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో ప్రోటీన్స్ మరియు కాల్షియం ఉన్న ఫుడ్ను వారికి ఇవ్వాలి. అదేవిధంగా పెద్దలకు ఎక్కువ శక్తి అవసరం ఉంటుంది. వారు ఎక్కువగా ఫైబర్ ఉండే పదార్థాలను తీసుకోవాలి. వృద్ధులకు తక్కువ ఉప్పు మరియు ఎక్కువ నీరు ఉండే విధంగా ప్లాన్ చేసుకునే వారికి ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అవాయిడ్ చేయవలసిన పదార్థాలు: చక్కెర అధికంగా ఉన్న పానీయాలను దూరంగా పెట్టాలి. ఉప్పు అధికంగా ఉండే పదార్థాలను వాడకూడదు. వేయించిన పదార్థాలు మరియు నూనెతో ఎక్కువ డీప్ ఫ్రై చేసిన పదార్థాలను కూడా దూరంగా ఉంచితే చాలా మంచిది. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను అవాయిడ్ చేయండి. ఎర్ర మాంసాన్ని అధికంగా తినడం మానేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హెల్త్ టిప్స్ బై భారతి.